సో మోహన్ బాబు గారు జస్ట్ ఒక యాక్టరే కాదు, ఈజ్ ఎ యూనివర్సిటీ ఓనర్. అండ్ ఆ యూనివర్సిటీలో జరిగిన విషయం చెప్తే షాక్ అవుతారు. స్టూడెంట్స్ సింపుల్ గా ప్రొటెస్ట్ చేస్తూ కాలేజ్ ఫీజు గురించి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా? ఓపెన్ డే లైట్ లో స్టూడెంట్స్ ని కిడ్నాప్ చేస్తారు. అండ్ ఇదేదో రూమర్ కాదు, న్యూస్ ఛానళ్లలో ఎక్కిన న్యూస్ ఇది. పోలీసులు ఎఫ్ఐఆర్, కిడ్నాప్లు అండ్ స్టూడెంట్స్ ఒక గుడ్ కాజ్ కోసం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని సైలెంట్ చేశారు. లేకపోతే బౌన్సర్లతో విద్యార్థులపై దాడులు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. బేసిక్ గా ఈ కంట్రీలో మర్డర్లు చేసిన వాళ్ళు ఓపెన్ గా తిరుగుతారు బయట, స్కాములు చేసిన వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతారు. బట్ ఒక స్టూడెంట్ ఎందుకు ఇంత హై కాలేజ్ ఫీజు అని చెప్పి క్వశ్చన్ చేసి ప్రొటెస్ట్ చేస్తే కిడ్నాప్. అండ్ ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ సింపుల్. స్టూడెంట్స్ ఫీజుల గురించి క్వశ్చన్ చేయడం రాంగా? ప్రొటెస్ట్ చేయడం క్రైమ్ ఆర్ ఇల్లీగలా? సెలబ్రిటీ కాలేజ్ అయితే దానికి లా అప్లై కాదా? అది గవర్నమెంట్ అండర్ రాదా? గవర్నమెంట్ రూల్స్ దానికి ఏమైనా సపరేట్గా ఉంటాయా? అండ్ ఇప్పుడు ప్రజెంట్ గా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మొత్తం స్టూడెంట్ యూనియన్స్ కి అండ్ స్టూడెంట్స్ కి ఒక వార్నింగ్ లా వెళ్ళింది బికాస్ ఆఫ్ దిస్ కిడ్నాప్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరు ప్రొటెస్ట్ చేసిర్రు, ఎవరు కిడ్నాప్ అయ్యారు, పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఫ్యాక్ట్స్, టైమ్ లైన్ అండ్ రియాలిటీ మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్ గా ప్రజెంట్ గా మోహన్ బాబు గారి యూనివర్సిటీ అవుతుందో అది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ ఎక్కువగా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చదివే యూనివర్సిటీ. అది ఆల్రెడీ ప్రైవేట్ కాలేజెస్ లో ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి స్టూడెంట్స్, పేరెంట్స్ ఫీల్ అవ్వడం అండ్ పీపుల్ మైండ్స్ లో ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు కాలేజ్ అయినా ఇన్స్టిట్యూట్ అయినా రూల్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మెయిన్ ఇష్యూ కాలేజ్ ఫీజ్ ప్రాబ్లమే. బేసిక్ గా స్టూడెంట్స్ సైడ్ పర్స్పెక్టివ్ ఏంది, వాళ్ళ కన్సర్న్ ఏందని చెప్పి కనుక్కుంటే గవర్నమెంట్ నిబంధించిన ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు కాలేజ్ ఫీజులు. ఈ వివాదానికి మూలం యూనివర్సిటీలో జరిగిన అక్రమ ఫీజుల వసూలే అని స్టూడెంట్స్ కన్సర్న్. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ బేసిక్ గా ట్యూషన్ ఫీజు చార్జ్ చేస్తుందా? బట్ ఇక్కడ ట్యూషన్ ఫీజు తో పాటు బిల్డింగ్ ఫీజు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజ్ అండ్ అన్నోన్ చార్జెస్ అంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి చాలా ఎక్స్ట్రా చార్జెస్ వస్తున్నాయి కాలేజ్ ఫీజు కట్టడంలో అని చెప్పి స్టూడెంట్స్ రేజ్ చేసిన కన్సర్న్. అండ్ ఇప్పుడు ఈ సో కాల్డ్ చార్జెస్ ఏవైతే మెన్షన్ చేసిరో దీంట్లో కొన్ని థింగ్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించవు అని స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్. ఇమాజిన్ ఇవే ఫీజులు ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతే స్టూడెంట్స్ మీద అండ్ పేరెంట్స్ మీద, ఎవరైతే మిడిల్ క్లాస్ కి చెందిన ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువైపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫీజ్ కన్సర్న్ ఇష్యూలో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసింది అండ్ రిపోర్ట్లు ఏమొచ్చిందంటే ఈ పలానా కాలేజ్ 26 crores ఎక్కువ కాలేజ్ ఫీజ్ కలెక్ట్ చేసిందంట. అండ్ ఈ థింగ్ రిపోర్ట్ లో మెన్షన్ అయింది. అండ్ ఈ ఇష్యూలో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ ఏదైతే ఎక్సెస్ ఫీజ్ కలెక్ట్ చేసారో అది రీఫండ్ చేసేయండి అని, మీరు గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి మీ మీద ఫైన్స్ ఇంపోజ్ చేస్తాము. మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది. అండ్ గవర్నమెంట్ ఈ హామీ ఇచ్చినాక కూడా స్టూడెంట్స్ కి ఇన్స్టెంట్ రిలీఫ్ రాలేదు అండ్ ఈ థింగ్స్ ఇంప్లిమెంట్ కాలేవు అని చెప్పి స్టూడెంట్స్ కన్సర్న్ అండ్ అలిగేషన్. అండ్ ఇదే విషయం మీద స్టూడెంట్స్ ఫ్రస్ట్రేషన్ అండ్ కంప్లైంట్స్. స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ లో ప్రొటెస్ట్ కి వెళ్ళలేదు, జస్ట్ ఫార్మల్ కంప్లైంట్స్ ఇచ్చారు. బేసిక్ గా కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు, పలానా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఈ మల్టిపుల్ కంప్లైంట్స్ ఇచ్చినాక కూడా చాలా రోజులు ఆగినాక కూడా ఎటువంటి రియాక్షన్ రాలేదు అని చెప్పి స్టూడెంట్స్ లో ఒక ఫ్రస్ట్రేషన్ రేస్ అయింది. అప్పుడు స్టూడెంట్స్ అనుకుంది ఏంటంటే, అరే సైలెంట్ ఉంటే పని కాదురా బాబు, ఏదో ఒక ప్రొటెస్ట్ చేస్తే గానీ మన బాధలు వినిపించుకోరు ఈ కాలేజ్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే అని చెప్పేసి ప్రొటెస్ట్ కోసం రెడీ అయ్యారు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడైతే ప్రొటెస్ట్ కోసం రెడీ అయ్యారో అప్పుడు ఇంక్లూడ్ అయ్యారు స్టూడెంట్ యూనియన్ లీడర్స్. అండ్ ఈ స్టేజ్ లో ఎంట్రీ ఇచ్చింది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, SFI దిగింది ఇష్యూలో. అండ్ ఇప్పుడు SFI స్టూడెంట్స్ ఇష్యూని కలెక్ట్ చేసారు, డేటా కలెక్ట్ చేసారు, ప్రాబ్లమ్స్ ఏంది, కన్సర్న్స్ ఏంది అవి స్టూడెంట్స్ అడిగి తెలుసుకున్నారు. అండ్ ఒక ప్రాపర్ ప్లాన్డ్ వేలోనే ప్రొటెస్ట్ చేద్దామని అనుకున్నారు. అండ్ ఈ SFI యూనియన్ తో పాటు వేరే స్టూడెంట్ గ్రూప్స్ కూడా యాడ్ అయినాయి. అండ్ వీళ్ళ డిమాండ్స్ క్లియర్. ఇల్లీగల్ గా అయితే ఫీజులు కలెక్ట్ చేసారో అది ఆపాలి, ఎక్స్ట్రా మనీ ఏవైతే వసూలు చేసారో అవి రిఫండ్ ఇవ్వాలి, అండ్ ఈ విషయంలో స్టూడెంట్స్ ని థ్రెటన్ చేయొద్దు అని చెప్పి స్టూడెంట్ యూనియన్ డిమాండ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఈ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గానే స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ February 3rd కి స్టూడెంట్ యూనియన్ లీడర్ డిసిజన్ తీసుకున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళేసి ఒక మెమరాండం సబ్మిట్ చేద్దాము, కలెక్టరేట్ ముట్టడికి నిర్ణయించింది పలానా కన్సర్న్స్ మీద అని చెప్పి స్టూడెంట్ యూనియన్ ఒక డిసిజన్ తీసుకుంది. ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది వాలంటీర్ గా వెళ్ళొద్దు, లీగల్ గా అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో అవుదాం అని చెప్పి తీసుకున్న డిసిజన్ ఇది. వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో సింపుల్ గా ఉండే, స్టూడెంట్ రైట్స్ కోసం పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేద్దాము, మన ఇష్యూస్ ఏవైతే
అయితేనే అది అఫీషియల్ గా రిప్రజెంట్ చేద్దాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అని చెప్పేసి. కలెక్టరేట్ కు వెళ్తుండగా అండ్ ఎగ్జాక్ట్లీ Feb 3rd కి ఎప్పుడైతే స్టూడెంట్ యూనియన్స్ అండ్ స్టూడెంట్ లీడర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ కి వెళ్తున్నారో ఈ ఇష్యూ సబ్మిట్ చేద్దాం అక్కడ అని చెప్పేసి ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఎవరైతున్నారో అక్బర్ అండ్ వినోద్ వీళ్ళిద్దరిని తిరుచునార్ ఏరియాలో వెహికల్స్ అడ్డం పెట్టి బ్లాక్ చేసి అండ్ ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ల ప్రకారం వీళ్ళని బ్లాక్ చేసి వీళ్ళని ఫోర్స్ఫుల్ గా మహీంద్రా థార్ అండ్ వేరే వెహికల్స్ లో పుష్ చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు, కారులో ఎక్కించి అపహరించారు. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే చేసిర్రో వీళ్ళు ఇది చాలా షాకింగ్ యాక్ట్. అంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేద్దాము పీస్ఫుల్ గా మా ఇష్యూస్ మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముంగట పెట్టుకుందాం అని అనుకుంటే వాళ్ళని రోడ్ మీదకి పిక్ చేసుకుని వెళ్ళిపోతారు కిడ్నాప్ చేసి. అండ్ కిడ్నాప్ అవ్వగానే పబ్లిక్ లో ఒక టెన్షన్ అన్నమాట. ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశారు అండ్ పోలీస్ అండ్ రెస్క్యూ టీమ్ దిగింది. అండ్ ఈ పలానా స్టూడెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయ్యారో అక్బర్ అండ్ వినోద్ వీళ్ళ గురించి పోలీస్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసి మల్టిపుల్ టీమ్స్ ఫార్మ్ చేసి వెహికల్ ని ట్రేస్ డౌన్ చేశారు. అండ్ ఒక గంట 2 గంటల్లోనే అక్బర్ అండ్ వినోద్ ని విడిపించారు. వాహనాన్ని అడ్డుకుని విద్యార్థి నేతలను సురక్షితంగా రక్షించారు. అండ్ పోలీసులు టైం కి రియాక్ట్ అయ్యి ట్రేస్ డౌన్ చేసి సక్సెస్ఫుల్ గా స్టూడెంట్స్ ని రెస్క్యూ చేశారు కాబట్టి ఈ థింగ్ ఎస్కలేట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లు ఫైల్ చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ లో 13 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. మోహన్ బాబుకు సంబంధించిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అండ్ ఈ 13 మెంబర్స్ లో ఎవరెవరు తెలుసా? యూనివర్సిటీ స్టాఫ్, బౌన్సర్లు అంటే సెలబ్రిటీ బౌన్సర్లు అండ్ వాళ్ళతో పాటు ఫ్యూ ప్రైవేట్ ఇండివిజువల్స్. అండ్ వీళ్ళు పర్టికులర్ వెహికల్స్ ఏవైతే వాడారో కిడ్నాప్ చేయడానికి ఆ వెహికల్స్ ని సీజ్ చేసి సీరియస్ ఐపీసీ సెక్షన్ అప్లై చేశారు. అండ్ ఇప్పుడు 13 మెంబర్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీటిలో యూనివర్సిటీ పీపుల్ ఉన్నారు కదా. సో ఇప్పుడు కాలేజ్ కౌంటర్ కేసు ఫైల్ చేసింది, అది కూడా దిగింది ఇప్పుడు లీగల్ ఫైట్ కి. బట్ ఇప్పుడు కాలేజ్ కౌంటర్ కేసు ఫైల్ చేసినా కూడా కిడ్నాప్ అనేది ఏం చిన్న ఇన్సిడెంట్ కాదు. ఆ బౌన్సర్లు, యూనివర్సిటీ పీపుల్, ప్రైవేట్ పీపుల్ ఈ కిడ్నాప్ వల్ల వీళ్ళ కౌంటర్ కేసు కి అంత స్ట్రెంత్ కూడా ఉండదు. అండ్ సడన్ గా ఇన్సిడెంట్ మొత్తం పబ్లిక్ కి తెలియగానే మొత్తం స్టేట్ వైజ్ పీపుల్ అలర్ట్ అయిపోయారు. బికాస్ స్టూడెంట్స్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే కిడ్నాప్ చేస్తారా మీరు అని చెప్పి పీపుల్ రియాక్షన్. అండ్ ఈ ఇష్యూ మీద ఘోరంగా బ్యాక్లాష్ వచ్చింది యూనివర్సిటీకి అయినా సరే, మోహన్ బాబు గారికి అయినా సరే, ఆ ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ కి అయినా సరే. అండ్ అన్ని స్టూడెంట్ యూనియన్స్ ఏవైతే ప్రొటెస్ట్ కోసం దిగినాయో వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ చూడగానే ఆ స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళ కోసం వాళ్ళకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకొన్ని డిమాండ్స్, ఈ టోటల్ ఇన్సిడెంట్ కి రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరెవరో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అండ్ కౌంటర్ కేసులు ఏవైతే పెట్టిరో కాలేజ్ పీపుల్ అవి విత్డ్రా చేసుకోవాలి. అండ్ గవర్నమెంట్ అండ్ సిస్టమ్ స్టూడెంట్స్ కి సేఫ్టీ అష్యూర్ చేయాలి. ఇదే స్టూడెంట్ యూనియన్ డిమాండ్స్. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రొటెస్ట్ చేస్తే కిడ్నాప్ చేస్తారా అనేది బిగ్ క్వశ్చన్. స్టూడెంట్ యూనియన్స్ తరఫైనా సరే, నార్మల్ పీపుల్ తరఫైనా సరే. అండ్ ఇప్పుడు ఈ కిడ్నాప్ ని సింపుల్ గా మనం ఇగ్నోర్ చేయలేం. ఇదే కోర్ ఇష్యూ అక్కడ. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కన్సిడర్ చేయాల్సింది పవర్ మిస్యూస్. బికాస్ ఈ కేసులో ఫీజు అనేది కొంతమంది కట్టుకుంటారు, ప్రొటెస్ట్ అవుతుంది, దించారేమో, ఎక్కిస్తారేమో, ఆర్ఎల్ ఫీజులు తీసేస్తారేమో, రీఫండ్ చేసేస్తారేమో, అది వేరే ముచ్చట. బట్ వీళ్ళు పవర్ అయితే మిస్యూజ్ చేసిర్రో, స్టూడెంట్స్ పీస్ఫుల్ గా స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ ని సైలెంట్ చేయడానికి కిడ్నాప్ చేయడం, అది చాలా డేంజరస్. బికాస్ ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ డెమోక్రటిక్ కంట్రీలో బేసిక్ గా స్టూడెంట్స్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ లో జేఎన్యూ యూనివర్సిటీ చూడు, డైలీ ప్రొటెస్ట్లు అవుతాయి. ఏమంటే ఫండమెంటల్ రైట్. ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఏం మీనింగ్లెస్ గా ప్రొటెస్ట్ చేయలేరు కదా. కాలేజ్ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారు ఇల్లీగల్ వేలో అనే క్వశ్చన్, దాని మీద ప్రొటెస్ట్. అండ్ ఇప్పుడు ఈ కిడ్నాప్ ఇన్సిడెంట్ ఏదైతే అయిందో ఇది ఒక రియాలిటీ స్ట్రోక్. పేరెంట్స్ కి షాక్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి డే అండ్ నైట్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ స్టూడెంట్ వాళ్ళ కొడుకు ఇంప్రూవ్ అవుతాడు, కొడుకు ఫ్యూచర్ కోసం మంచి కాలేజ్ ఫీజులు ఎక్కువన్నా సరే కొంచెం అని చెప్పి రిస్క్ తీసుకొని పిల్లల్ని చదివిస్తారు. బట్ మీరు వాళ్ళ మీద బర్డెన్ వేస్తూ 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 వెళ్ళిర్రు. ఎందుకు ఇట్లా వేస్తున్నారు బర్డెన్, ఇంత ఫీజులు ఎందుకు వసూలు చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే స్టూడెంట్స్ ని క్రిమినల్ లా ట్రీట్ చేసి ఓపెన్ డే రేట్ లో పేరెంట్స్ కంటి ముంగట పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా మీరు? కాలేజ్ ఎడ్యుకేషన్ ఒక బిజినెస్, బట్ బిజినెస్ లో మరీ అన్యాయం ఉండొద్దు. నువ్వు పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం పెట్టిన సో కాల్డ్ కాలేజ్ అయినా, బిజినెస్ అయినా, స్కూల్ అయినా పబ్లిక్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎడ్యుకేషన్ అందిస్తున్నామా, సక్సెస్ఫుల్ గా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా, అవి డెలివరీ చేసుకొని ఫీజు నార్మల్ గా పెట్టుకుంటే చాలు. బట్ ఎక్కువ పైసలకు ఆశపడి ఫీజులు పెంచుకుంటూ పోతే జాయిన్ చేసే వాళ్ళు, చదివించుకునే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా మోస్ట్లీ, వాళ్ళు ఎక్కడికి ఏం తెస్తారు మనీ? అండ్ ఇప్పుడు స్టూడెంట్ డిమాండ్ కూడా అదే. కాలేజ్ ఓనర్ సెలబ్రిటీ అయినా సరే, వేరే బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఆర్ఎల్స్ కాలేజ్ గవర్నమెంట్ అయినా సరే, ఎట్లయితే గవర్నమెంట్ రూల్స్ పెట్టుకుంటుందో అదే రూల్స్ అన్ని కాలేజెస్ కి, అన్ని యూనివర్సిటీస్ కి అప్లై కావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనివర్సిటీ ఓనర్షిప్. సో ఇప్పుడు ఓవరాల్ వీడియో పర్స్పెక్టివ్ ఏం చెప్పేస్తా చిన్న చిన్న పాయింట్స్ లో. ఈ పలానా ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది ఇల్లీగల్ వేలో కాలేజ్ ఫీజు వసూలు చేయడం వల్ల. అండ్ గవర్నమెంట్ కేటాయించిన ఫీజెస్ కంటే ఎక్కువ ఫీజెస్ వసూలు చేసిర్రు, ఇంచుమించు 26 కోట్లు. అండ్ ఈ ఇష్యూ మీద బేసిక్ గా స్టూడెంట్స్ పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ఇష్యూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వల్ల తీసుకెళ్దాము అనుకునే టైం కి ఓపెన్ డే రేట్ లో కిడ్నాప్ చేయడం అదొక బ్లంట్ మిస్టేక్. బట్ ఎనీ హౌ పోలీసుల హెల్ప్ వల్ల రెస్క్యూ చేశారు విత్ ఇన్ 1-2 hours లో. థ్యాంక్స్ టు పోలీస్.
బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద ఈ ఇష్యూ మీద ఫైనల్ డిసిజన్ ఇంకా పెండింగ్ లో ఉంది. అండ్ ఈ వీడియో సారాంశం ఇదేమైనా పాలిటిక్స్ కాదు, పర్సనల్ అటాక్ కాదు. ఇది స్టూడెంట్ ఇష్యూ మీద స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసుకునే థింగ్ ని ఇలాంటి వేలో సైలెంట్ చేయడం అది ఒక సేఫ్టీ ఇష్యూ. అండ్ ఈ కంప్లీట్ ఇష్యూలో మీ ఒపీనియన్ ఏంది కింద కమెంట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్క పేరెంట్ అండ్ స్టూడెంట్ కి షేర్ చేయండి. బికాస్ ట్రూత్ మాట్లాడకపోతే మన రైట్స్ కోసం మనము వాయిస్ రేజ్ చేసి క్వశ్చన్ చెయ్యొద్దు అనే థింగ్ ఏదైతే ఉందో ఇది రేపటి రోజు ఎవరు చేసినా వాళ్ళకు కూడా సేఫ్ కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూసి చూడండి వదిలేస్తే. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.